ఆయుధ వివరణపై మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సీమలకు లేఖలు రాసిన మావోలు తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భద్రతా దళాల కూంబింగ్ ఆపేస్తే ఆయుధ విరమణపై తేదీని సైతం ప్రకటిస్తామని వెల్లడించింది. దీని గురించి సిపిఎంలో కూడా నిర్ణయం తీసుకున్నట్లు సీఎంలకు రాసిన లేఖలో మావోయిస్ట్ పార్టీ స్పష్టం చేసింది. Semakin selamat. ఆయుధ విరమణపై మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సీమలకు లేఖలు రాసిన మావోలు తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భద్రతా దళాలు కూంబింగ్ ఆపేస్తే ఆయుధ విరమణపై తేదీని సైతం ప్రకటిస్తామని వెల్లడించింది. దీని గురించి సీసీఎంలో కూడా నిర్ణయం తీసుకున్నట్లు సీఎంలకు రాసిన లేఖలో మావోయిస్ట్ పార్టీ స్పష్టం చేసింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మావోలు ఆయుధ విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ లేఖలో పేర్కొన్నారు. వివరాలేంటి? జ్యోతి, మావోయిస్టులు మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు మాత్రం కేంద్ర కమిటీ కూడా మొత్తం ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖలో కొన్ని ముఖ్యమైన ఆయుధాలు చెప్పడం జరిగింది. తాము ఆయుధాలు వేడేందుకు సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణ మీరు కుమ్మింగ్ ఆపేస్తే మేము దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో మాత్రం ఆయుధాలు వదిలేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఏదైతే కేంద్ర కమిటీ నుంచి కూడా లేఖ రాయడం జరిగింది. ముగ్గురు సీఎంలకు కూడా ఈ లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైన దాంట్లో మొన్న బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత ఒక్కసారిగా మావోయిస్టులలో ఒక మార్పుగా కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించినటువంటి దాంట్లో పెద్ద పెద్ద సెంట్రల్ కమిటీ నాయకులు కూడా లొంగిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా లొంగిపోతున్నటువంటి దాంట్లో ఇప్పటికే ఆజాద్ కూడా పోలీసుల అదుపులో ఉండడానికి చెప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆయుధాలు వీడుతామని, కుమ్మింగ్ ప్రభుత్వాలు ఆపేయాలని కూడా ఈ డిసెంబర్ 15 వరకు ఏదైనా నిర్ణయం ప్రభుత్వాలు తీసుకుంటే తాము మాత్రం నిర్ణయానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయుధాలు వదిలేస్తామని కూడా కేంద్ర కమిటీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మావోయిస్టులు ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు కూడా ఇప్పటికే జోనల్ కమిటీలకు కూడా సమాచారం ఇచ్చామని కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. కాల్పుల విరమణ మార్చి 31 వరకు ఇలానే కొనసాగుతుంది. తక్షణమే పోలీసులు కుమ్మింగ్ ఆపాలి, దీనిపై ప్రభుత్వాలు స్పందించాలని కూడా మావోయిస్టుల నుంచి రావడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో తాము జనజీవనంలో స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దాంట్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగపోతున్నారు. దానికి సంబంధించి వ్యూహాలు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మావోయిస్టులు నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ లేఖ ఒక్కసారి కూడా ఈ లేఖ రాయడం, ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో మరి వేచి చూడాలి. రాజ్ కుమార్, కూంబింగ్ ఆపే విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇది పోలీసులు మాత్రం ఇప్పటికే కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో కూడా మధ్యప్రదేశ్, ఏదైతే తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కుమ్మింగ్ మొత్తం కూడా ప్రారంభించడం జరిగింది. అసలు మార్చి 2026 వరకు మాత్రం పూర్తిగా మావోయిస్టులను ఏరివేస్తామని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ దిశగానే పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు కుమ్మింగ్ మాత్రం పోలీసులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక్కసారిగా అటు మావోయిస్టుల నుంచి లేఖ రావడం, ఈ కుమ్మింగ్ ఆపేస్తారా,
చేస్తారా, లేదు అంటే అలానే కొనసాగించి మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తారా అన్నది మాత్రం చేయాలి, వేచి చూడాలి. దీనికి సంబంధించి అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి దాంట్లో ప్రతి ఒక్కరూ ఆయుధాలు పట్టుకున్న వారంతా ఉగ్రవాదులే అన్న దాంతో ఆపరేషన్ కగార్తో కూడా కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు మావోయిస్టులు తాము ఏదైతే ఆయుధాలు వీడతామని చెప్పిన నేపథ్యంలో కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది మాత్రం చూడాలి. హిడ్మా హతం తర్వాత మావోలు చేసినటువంటి ఈ కీలక ప్రకటనని ఎలా చూడొచ్చు? అంటే తాము సంబంధించి ఇప్పుడు చూడొచ్చు ఎన్కౌంటర్లు పెద్ద ఎత్తున కూడా మొన్న మావోయిస్ట్ కీలక నేత అయినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ అల్లూరి సీతారామరాజులో టైగర్ జోన్లో కూడా ఏదైతే ఎన్కౌంటర్ జరగడం జరిగింది. ఆయనతో పాటు అతని భార్య హేమతో పాటు మరో 5 మావోయిస్టులు కూడా అందులో ఎన్కౌంటర్ కావడం జరిగింది. పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా లొంగుబాటుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే తమ పార్టీ మావోయిస్ట్ పార్టీ ఇప్పటికే దానికి సంబంధించి పెద్ద ఎత్తున అందరినీ కోల్పోతున్న నేపథ్యంలో ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా అలాంటి నష్ట నివారణ చర్యల కిందనే ఈ లేఖ కింద చూడవచ్చు. ఎందుకంటే ఇటు మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున కూడా పోలీసులు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు మావోయిస్టుల కోసం కుమ్మింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. అలాంటి జరగకుండా తాము ఆయుధాలు వీడతామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వాల నుంచి స్పందన కోసం వాళ్ళు వేచి చూస్తున్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.